తిరుమల శ్రీవారి దర్శనంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయంలో గంటలో స్వామివారి దర్శనం అనేది అసంభవం అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. అటు తిరుమలలో స్వామివారి దర్శనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు తీర్మానం మేరకు ఈవో శ్యామల్ రావు కార్యాచరణ వేగవంతం చేశారు. దీనికోసం ఎంట్రీ వద్ద ఎగ్జిట్ వద్ద కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా క్యూ లైన్ లోకి అదనంగా వచ్చి చేరుతున్న వారిని గుర్తించవచ్చు. తద్వారా భక్తులకు దర్శన సమయం ఖచ్చితంగా తెలుస్తోంది. నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి. ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ఇది జరిగే పని కాదు. ఇంతకు పూర్వం మనం చూసాం, అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చైర్మన్లు అనేక ఆలోచనలు వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ఇది కొత్తగా చేయడానికి లేదు, ఆలయాన్ని మనం ముట్టుకోవడానికి లేదు. కాబట్టి దయచేసి దాన్ని విరమించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.